యష్మి మాటల్లో కానీ, క్యారెక్టర్‌లో కానీ సోనియాని మించిపోతూ ఉంది. అందరూ ఆమెకి హెల్ప్ చేయాలి కానీ, ఈమె మాత్రం ఎవరికీ హెల్ప్ చేయదు. పైగా ఏడ్చేస్తుంది. అదొక ఆయుధంలాగా పెట్టుకుంటుంది. అసలు ప్రేరణ కోసమే నేను గేమ్ ఆడలేదు తెలుసా? కానీ ఇప్పుడు అస్సలు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! అని చెప్తూ ఉంటుంది. ప్రేరణ ఏమో సంచాలకుగా నేను అలా చెప్పకూడదు. అదే టాస్క్ కదా! వాళ్ళు కరెక్ట్‌గా పెట్టాలని ప్రేరణ చెప్పినా వినిపించుకోదనమాట. ఇక మొత్తం మీద మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఒకటి జరిగింది కదా! అందులో నైనిక అని అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్‌లో బిగ్ బాస్ ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడనమాట ఆదిత్యని. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే అందరికన్నా తక్కువ ఆదిత్యకే వచ్చాయని, అందులోనూ హౌస్‌మేట్స్ అందరూ కూడా ఆదిత్యనే ఇంట్లోంచి పంపించేయాలని చెప్పడంతో ఇక ఆదిత్యనే ఇంట్లోంచి వెళ్ళిపోతాడనమాట. మరి సీక్రెట్ రూమ్‌లో ఏమైనా పెడతారా లేదా అనేది చూడాలి. సీత మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నైనిక ఉంటుంది, విష్ణు ఉంటుంది. ఇక ప్రేరణ కూడా వాళ్ళ గ్యాంగ్‌లో జాయిన్ అయిపోయింది. మొత్తం మీద ఆదిత్య ఓం అనేది ఎవిక్ట్ అయిపోయి హౌస్ నుండి బయటికి వచ్చేసాడనమాట. ఇది జరిగిన సంగతి. మరి నెక్స్ట్ ఏమవుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.